హాయ్ అందరికీ, నేను బ్యూలా. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు లెట్ హర్ స్పీక్ విత్ బ్యూలా. సో ఈరోజు కౌన్సిలింగ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, లేదనంటే ఎలాంటి సమస్యలకి కౌన్సిలింగ్స్ ఇస్తాము అనేది డిస్కస్ చేద్దాము. యూజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చే ఏమంటారు ఆ డిస్ప్యూట్స్ కానీ, లేదనంటే ఆ చిన్న ఇమోషనల్ డిస్కనెక్షన్ కానీ ఎలాంటివి ఉంటాయి, జనరల్గా ఓవరాల్గా తీసుకుంటే ఎలాంటివి ఉంటాయి అనేది కొన్ని నోట్ చేసుకున్నాను. వాటిల్లో ఒక్కదాని గురించి కొంచెం డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి హెల్ప్ అవుతుంది. మేబీ ఈ 3-4 డేస్ నుంచి మీకు ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయ్యి ఉండొచ్చు. సో ఏంటి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, నేను పెళ్లి చేసుకున్నాను బట్ స్టిల్ ఐఎమ్ అలోన్. ఎందుకు నాకు ఈ కనెక్షన్ బిల్డ్ అవ్వట్లేదు, స్టిల్ నేను లోపల ఒంటరిగానే ఉంటున్నాను అనేది ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. రెండోది, నేను అన్నీ చేస్తాను, అన్నీ చాలా సాక్రిఫైస్ చేస్తాను, జాబ్ చేస్తాను, కేర్ చేస్తాను, ఇంట్లో పనులన్నీ చేస్తాను, బట్ స్టిల్ నేను ఏమీ చేయనట్టుగానే మిగిలిపోతున్నాను అనేది ఇంకొకటి వస్తుంది. ఓకే, అండ్ నా భర్తకి కానీ నా భార్యకి కానీ అందరి విషయాలు వినడానికి టైం ఉంటుంది, బట్ నా దగ్గరకు వచ్చేసరికి వినడానికి టైం ఉండదు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, నేను బయటికి నవ్వుతూ ఉంటానండి కానీ లోపల చాలా బ్రేక్ అయి ఉన్నాను అనేది ఇంకొక క్వశ్చన్. అండ్ ఒకటే రూమ్లో ఉంటామండి కానీ చాలా మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఉంటుందండి అని ఇంకొక క్వశ్చన్ వస్తుంది. అండ్ తను ఏమైనా చేంజ్ అయ్యాడేమో, నేనే అది గుర్తించలేదేమో అనేది వస్తుంది ఇంకొకటి. అండ్ చాలా గాయాల్ని నేను క్షమించాను కానీ అది నా లోపల నుంచి పోవట్లేదు, నా స్మైల్ అని కవర్ చేస్తూ ఉంది, ఆ మరకని లేదా గాయాన్ని కవర్ చేస్తూ ఉంది అని అనిపిస్తుంది ఒకసారి. అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నానండి, ఎప్పుడు నా నుంచే తగ్గింపు లేదా నా నుంచే వన్ సైడ్ వార్ అనేది జరుగుతుందండి. సో అక్కడ కూడా చాలా టైర్డ్ అయి ఉన్నానండి అనేది ఒకటి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అండర్ ఎస్టిమేట్ చేస్తారు వైఫ్ని లేదా హస్బెండ్ని. నువ్వు చూడు వాళ్ళకంటే ఇలా ఉన్నావు అని చెప్పి. దట్ హర్ట్స్ అ లాట్ ఒకవేళ ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కనుక. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్, నేను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ కావాలని అనుకోలేదు, ఒక జెన్యూన్ కేర్ ఇచ్చే హస్బెండ్ కావాలనుకున్నాను అనేది ఇంకొక పాయింట్. సో ఇందులో క్విక్గా ఒక పాయింట్ గురించి మీకు కౌన్సిలింగ్ సెషన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. నేను బయటికి నవ్వుతూ ఉన్నానండి కానీ లోపల చాలా బ్రేక్ అయ్యి ఉన్నాను అనేది జనరల్గా మనం చూసే ఒక డిస్ప్యూట్సో లేదనంటే ఒక కామన్ స్ట్రగుల్ అనుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళని ఎలా కంఫర్ట్ చేస్తాము అని అంటే, జనరల్ చెప్తున్నాను మీకు, ఎందుకనంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ 1-on-1 కౌన్సిలింగ్ కాబట్టి కొన్ని కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటి అని అంటే, ఆ పెయిన్ అనేది రియల్, అది మాత్రం వాస్తవం, ఎవరు మనం తీసివేయలేంది. అండ్ అక్కడ హైడ్ చేసుకొని లోపల బర్స్ట్ అవ్వడం అనే దాంట్లోనే మన పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ బ్రోకెన్ అవ్వడం అనేది కూడా ఏమీ పెద్ద విషయం కాదు. అంటే ఆ బ్రోకెన్ నువ్వు బ్రేక్ అవుతున్నావు అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, స్టిల్ అలైవ్, యువర్ హార్ట్ ఈజ్ స్టిల్ అలైవ్. అంటే మీ బాండ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు. సో నెక్స్ట్ ఏం అడుగుతాము అని అంటే, ద ఫస్ట్ థింగ్, అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు నీ భర్త నుంచి. రెండవది, అంటే ఆ హర్ట్ ఏమి నేను బాగా హర్ట్ చేసింది, మీ బాండింగ్లో ఎక్కువగా నిన్ను ఏది హర్ట్ చేస్తుంది, ఎందుకు నువ్వు బయట నవ్వుతూ లోపల ఏడుస్తున్నావు అనేది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే, ఒక పర్టికులర్ నేను ఆ రోజు వరకేనండి నేను హ్యాపీగా ఉండింది, ఆ తర్వాత నుంచి అంటారు కదా, వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ని గుర్తు చేయగలిగితే ఒక చిన్న స్మైల్ వాళ్ళకు వస్తుంది. సో కొంచెం ఆ ఇమోషన్ అనేది సప్రెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా మట్టుకు ఉంటాయన్నమాట. సో ఇలా కౌన్సిలింగ్ సెషన్ 1-on కౌన్సిలింగ్లో చాలా తనని కన్సోల్ చేయడానికి, అండ్ ఒకవేళ తను స్పిరిచువల్ అయితే స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వడానికి, లేదు అని అంటే తనకి తను సెల్ఫ్ స్పేస్ ఎలా ఇచ్చుకోవాలి. మీకేం తెలుసండి, చాలా పనులు ఉంటాయి అని అంటారు, కానీ ఇన్ దాట్ ఆల్సో ఎలా సెల్ఫ్ స్పేస్ ఇచ్చుకోవచ్చు అనేది కూడా తనకు గుర్తు చేయొచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్తాము అని అంటే, అఫర్మేషన్స్ అని అంటే, చాలాసార్లు నేను అంత వర్ది కాదేమో, అంత విలువైన దాన్ని కాదేమో, నాకు ఎందుకంటే చదువు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు అందం లేదు, అందుకే నన్ను కేర్ చేయరేమో అని చెప్పి
బాధపడే వాళ్ళకి అఫర్మేషన్ ఇస్తాం. నో, యు ఆర్ వర్తీ, నువ్వు చాలా విలువైన దానివి అని చెప్పి అలాంటి ఒక సెల్ఫ్ కేర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కౌన్సిలింగ్స్ అనేవి మన దగ్గర జరుగుతూ ఉంటాయండి. సో మీకు కనుక ఈ కౌన్సిలింగ్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటే, మీలో ఎవరైనా ఉన్నా, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి నిజంగా ఇది అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి చాలా పెద్ద అగాధాలు జరిగే కాలంలో మనం ఉన్నాము. ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ స్మూత్ వే. సో ఐ హోప్ మీకు ఇది నేను చెప్పిన విషయం నచ్చింది అనుకుంటున్నాను. సో కౌన్సిలింగ్స్ అనేవి ఇలా జరుగుతాయి. ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్ అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.